ఏమైందమ్మా? నాకెందుకో దిగులుగా ఉండాది. ఇక్కడొక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉండాది. నువ్వు దిగులు పెట్టుకునేదానికి నాకు పెళ్ళం వద్దేం కానీ నిన్ను పుట్టింట్లోనే వదిలేసిపోతా ఉండానే. ఏమే చదువుకునేదానికి కదా వదిలేసిపోతా ఉండా. భయం ఎందుకు? ఇదేం అడుగు కాదు, ఊరే. కాకపోతే ఊరు చివరి ఉంది కాబట్టి ఎక్కువ మంది జనాలు లేరు. నువ్వు గడియ పెట్టుకుని చదువుకో. లేదు, నాకేడుపు వస్తుంది. ఏంది ఇదే చిన్నపిల్ల మాదిరిగా? కొత్త ప్లేస్ కాబట్టి నీకు అట్టా ఉండదేమో. కొన్ని రోజులైతే అన్నీ అలవాటైపోతాయి. చదువుకో అమ్మాయి, దానికోసమే కదా ఇదంతా. నీ ఆశయం కంటే ఇదంతా పెద్ద కష్టమా? నువ్వు ఇప్పుడు బాగా చదువుకొని అనుకున్న సాధించి రేపు గొప్ప పొజిషన్లోకి వస్తే అది ఎవరికి గౌరవం, ఎవరికి సంతోషం? నాకే కదా. నువ్వు చాలా మంచోడివి, నా కోసం చాలా చేస్తున్నావు. ఏంది పిచ్చి పిచ్చి మాటలు నువ్వును? నా ప్రాణమే నీకోసం. ఇదంతా ఒక పెద్ద నాకెప్పుడు ఒకే ఒక ఆశ. నిన్ను గొప్పగా చూసుకోగలనో లేదో తెలియదు గానే కంట నీరు పెట్టకుండా చూసుకోవాలా. ఇంచుమించుగా చెప్పాలంటే మీ నాయన నిన్ను ఎట్ట చూసుకుంటాడో అట్ట చూసుకోవాలా. అమ్మి పూరి, ఏ పూరి, ఏ పూరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడే చెప్పాను నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు అని. నా ముందు ఏడితే నాకు ఎట్టుంటది? ప్లీజ్ ఏడోకే. నేను ఏడబట్లేదు. నేనెందుకు ఏడుస్తున్నానో నాకే తెలుసు. ఇది ఏడుపు కాదు. నువ్వెప్పుడు నాతో ఎట్టుంటే చాలు, అంతకంటే ఇంకేం కోరుకోను. సరేనా? జాగ్రత్త, జాగ్రత్త. వెళ్ళరానా? దిగలు. ఏంటి వెళ్ళు? ఎలా వెళ్తారు? కదలలేకపోతున్నాను. ఆటోని ఆఫీస్లోకి పోనివ్వంటావా? ఆటోని లోపలికి పోనిస్తే వాళ్ళు నిన్ను విసిరి బయట పడేస్తారు. అంత దమ్ములున్నాయి వాళ్ళకి? ఎవరనుకుంటున్నావు? ఈయన పెద్ద పుడింగి. ఇదో పుడింగి గిడింగి అని మాట్లాడమంటే బాగుండదు చెప్తా ఉన్నా. సోదాపి ముందు తీసుకెళ్ళు. సోది ఇంటర్వ్యూకి వెళ్తుంటావు కదా నువ్వు, ఎక్స్పీరియన్స్ ఉంటదిరా. ఏ నన్ను లోపలికి తీసుకెళ్ళు. ఎట్టా ఆటోలు ఎక్కించావు? మోసి. ఇప్పుడు కూడా అంతే. తీసుకెళ్ళు. కర్మరా స్వామి. అబ్బా అమ్మా, ఇదేదో అల్లాటప్పాలనుకున్నాను గానే కొంచెం బుర్రుండదు వీళ్ళకి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం వీల్ చైర్ కూడా పెట్టున్నారు. అబ్బా అమ్మా, అయ్యో అబ్బా అమ్మా, అయ్యో అమ్మా. ఈ సెల్ ఫోన్ కంపెనీకి కస్టమర్ల కంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నోరు మూసుకుని ఉండు. నేనెందుకు నోరు మూసుకుని ఉండాలా? సరే నేను బయట ఉంటా, నువ్వు ఇంటర్వ్యూ అయినాకరా. ఎట్టొచ్చేది? ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ఉండి ఇక్కడే. ఇంటర్వ్యూ నీకా నాకా? ఎలా వెళ్ళాలి ఇంటర్వ్యూకి? నడవలేను నేను. ఓసిని ఏషాలో. అఖిల, మీరు లోపలికి వెళ్ళండి. ఐడియా. ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలంటే ఐడియా చెప్పేదా? ఏం వద్దు నీ ఐడియాలు. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఏం అడిగినారో తెలుసుకుంటే ఇంటర్వ్యూ ఈజీగా ఉంటది. సరే నీ కర్మ. గీత ఎవరు? మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటిది, ఆటో డ్రైవర్లు కూడా నేరుగా ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చేస్తారా?
ఆటో డ్రైవరా? ఆ, ఆటో డ్రైవర్వే కదా. సార్ నేను చిన్న ప్రాబ్లం వల్ల నడవలేకపోతున్నాను, అందువల్లే వీల్ చైర్లో వచ్చాను. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నో ప్రాబ్లం మిస్. అసలు ఈ పరిస్థితుల్లో కూడా ఇంటర్వ్యూకి రావాలనుకోవడం గ్రేట్. దానికి హెడ్స్ అప్. ఏమయ్యా, నువ్వు బయటకెళ్ళు. ఏ మేము ఉండకూడదా ఇడా? ఇంటర్వ్యూకి వచ్చిన వాడు మాత్రమే ఉండాలి ఇక్కడ. ఏ మేము ఇంటర్వ్యూకి పనికిరామా? ఏంటి, ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు కాల్ సెంటర్కి ఉద్యోగాలకు వస్తున్నారా? హలో, మేము కూడా ఈడ బ్యాచులర్ డిగ్రీ, మాకు కూడా వచ్చు బాబు ఇక్కడ ఉద్యోగాలు చేయడం. ఆహా, మరి అప్లై చేసుకున్నావా? లేదు. ఆహా, మరి అప్లై చేసుకోకుండా ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి? ఈవిడ గారికి వీల్ చైర్ డ్రైవర్గా కూడా పనిచేయాలి కదా. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావయ్యా. మీ ఉద్యోగానికి కావాల్సింది ఇలాంటి వాళ్ళే కదా. కావాలంటే ఇంటర్వ్యూ చేసుకోండి, నేను అందరికంటే టాప్లో ఉంటా. ఆహా, సరే, నీ అతివాగుడు చూసి నీకు కూడా ఇంటర్వ్యూ పెడతాను. ఏం సమాధానాలు చెప్తావో చూస్తా. అడుక్కోండి. ఏంది, అడుక్కోవాలా? అదే ఇంటర్వ్యూ లేదు అడుగుతారు కదా, అది అడుక్కోండి. ముందు వీడిని అడుక్కుంటాం, తర్వాత మిమ్మల్ని అడుక్కుంటాం. వెయిట్. సరే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు గీతా నటరాజన్, బిఎస్సి కంప్యూటర్ సైన్స్. గతంలో మ్యాట్రిమోనీలో వర్క్ చేశాను. గుడ్. అసలు మేము ఎందుకు నీకు ఉద్యోగం ఇవ్వాలి? ఎందుకంటే కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం అనేది ఒక టాలెంట్. ఆ టాలెంట్ నాకు ఉందనుకుంటున్నాను. వెరీ గుడ్. మరి డ్యూటీ టైమింగ్స్ ఆల్ టైమింగ్స్ లో ఉంటాయి, చేయగలరా? తప్పకుండా చేయగలను సార్. ఈ జాబ్ చాలా కష్టంగా ఉంటుంది. ఇంత కష్టమైన జాబ్ని ఎంచుకోవడానికి కారణం? సార్, ఇష్టమైన పని ఏది కష్టం కాదు. నేను ఈ జాబ్ని కష్టంతో కాకుండా ఇష్టంతో వర్క్ చేస్తాను. అబ్బా, మీకు ఈ జాబ్లో టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవ్వగలరనే నమ్మకం ఉందా? సార్, నడవలేని స్థితిలో కూడా నేను ఈ ఉద్యోగానికి వచ్చానంటే నేనెంత పట్టుదలతో ఉన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. వెరీ నైస్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంటర్వ్యూ. ఏంటి బాబు? అడుక్కోండి, అడుక్కోండి. కుంటా అడుక్కుంటా. నీ గురించి నువ్వు చెప్పు. సొంత డబ్బా కొట్టుకోమంటావు అంతే కదా. సరే, నా పేరు గోవిందం, బీకామ్ చదువుకున్నా. ఇంతకుముందు ఎక్కడైనా ఉద్యోగాలు చేసావా? ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో పనిచేసిన. అదే మాదిరిగా మొండి బాకీలు వసూలు అవ్వకపోతే ఆ బాకీలు వసూలు చేసే పనిలో ఉన్నా. ఓహో, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఉన్నావా? యా. అసలు మేమెందుకు ఈ ఉద్యోగం ఇవ్వాలి? ఎందుకంటే నాకు అవసరం కాబట్టి. నీకు అవసరం కాబట్టి మేము నీకు ఉద్యోగం ఇవ్వటం ఏంటయ్యా? సార్, మాకు అవసరం లేకపోతే మీరు ఉద్యోగాలు ఇచ్చి ఏం ఉపయోగం చెప్పండి. ఇప్పుడు ఉద్యోగం అవసరమైనోడికి ఇచ్చినారనుకోండి, వాడు చచ్చినట్టు బాగా పనిచేస్తాడు. ఎవడైనా వాడిని వాడు బాగుపరుచుకునేదానికి ఉద్యోగానికి వస్తాడు గానే కంపెనీని ఓ పెద్ద చేసేదానికి కాదు. నైస్ ఆన్సర్. ఎప్పుడు ఈ ఆన్సర్ వినలేదయ్యా. మరి ఉద్యోగం ఏ వేళ పడితే ఆ వేళ ఉంటుంది, పర్వాలేదా? కుక్క వేషం వేస్తే మొరక తప్పదు కదా సార్. ఒప్పుకున్నాక చేయక చేస్తావా? కుక్క వేషమా? నువ్వు చెప్పే సమాధానాలు పెడసరిగా ఉన్నా, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయ్యా. సరే, నువ్వు జాబ్లో జాయిన్ అయితే టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవ్వగలవా? ఏం సార్ మీరు ఇంత పిచ్చోళ్ళలా ఉండరు? పిచ్చోడ్నా? సారీ అమాయకుడు అనబోయి అటు అనేసిన. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి అప్లై చేయనేలా, కానీ లోపలికి వచ్చి పైగా ఆటో డ్రైవర్ గేటప్లో ఉండి మీతోనే ఇంటర్వ్యూ చేయించుకుంటున్నా. మీరే నన్ను ఇంటర్వ్యూ చేయగలింది ఈ కస్టమర్లకు లెక్క. నాకు అన్ని టార్గెట్లు రీచ్ అయిపోతా. వెరీ గుడ్ అయ్యా. శబాస్. వెరీ ఇంప్రెసివ్. యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్ సార్. ఏమయ్యా, ఉద్యోగం ఇచ్చింది నేను, కంగ్రాట్స్ నేను చెప్పాలి, థ్యాంక్స్ నువ్వు చెప్పాలి. లేదు సార్, నాలాంటి టాలెంటెడ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నందుకో మీకే కంగ్రాట్స్. మీరే నాకు థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్స్ అయ్యా స్వామి. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, మీరు వెళ్ళి వెయిట్ చేయండి, ఒక ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది, దానికి అటెండ్ అవుతురు కానీ. ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ డే.
అన్నా సౌఖ్యమా? యారప్పేవన్ నేను చెప్పినాను కదన్నా మనకు కావాల్సిన అబ్బాయిని. నిన్న ఫోన్ చేసి పని కావాలని చెప్పినాను కదా, ఇతనే బాలాజీ. ఓ అట్నా? అను ఎనకు తమిళ్ నల్లా తెలియమన్నా. మై వైఫ్ తమిళ్దా. నీ వైఫ్ తమిళైతే ఏం చెయ్యాలా? తమిళైనా తెలుగైనా పని కరెక్ట్ గా చెయ్యాలా? చూసేదానికే ఎదురు కర్రకి డ్రెస్ వేసినట్టు ఉండవు. నువ్వేం పని చేస్తావు? అను అస్సలు ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తానన్నా. నా నల్ల వేల సే. తంబి నీ పేరన్నా? బాలాజీ అన్నా, బాలాజీ. ముందు నాకు మస్క కొట్టే పని మానేసే కరెక్ట్ గా పని చేసేవాడు కావాలా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడేవాడు పని తక్కువ చేస్తాడు. అయ్యో అస్సలు మాట్లాడనన్నా, కరెక్ట్ గా పని చేస్తాను. సరే చూస్తా. 4 రోజులు కరెక్ట్ గా పని చేయలేదంటే తరువాత పని ఉండదు. అన్నా నా పనితనం చూసినారంటే అస్సలు మీరు వదలను కూడా వదలరు. అది చూస్తా. పొద్దున్న టైంకి వచ్చేయాలా. ఎంత పనుంటే అంత పని చెయ్యాలా. మూటకి 7 రూపాయలు ఇస్తా. లోడుకి ఎన్ని మూటలైతే అన్ని 7 రూపాయలు. అన్నా మూట లెక్క పెట్టేదానికి 7 రూపాయలా? నువ్వు దేవుడన్నా. చూడనా సెక్క సెక్క లెక్క పెట్టేస్తా. ఏయ్! ఏంది లెక్క పెట్టేదే? నువ్వు మోసే మూటలు వేరే వాడు లెక్క పెడతాడు. నువ్వు కరెక్ట్గా మోయి చాలు. ఏందే మూటలు మొయ్యాలనా? మరే నువ్వు గోపాలన్నా ఏందో ఇక్కడ లెక్కలు చూసే పని అనుకున్నా మూటలు మొయ్యమంటూ ఉండారు. లెక్కలు చూస్తావా? ఏం చూస్తావురా? నువ్వేం చదువుకున్నావు? 9th పాస్. 10th ఫెయిల్ అని చెప్పు. 10th ఫెయిల్ అనే దానికంటే 9th పాస్ అంటే గౌరవంగా ఉంటుంది కదనా. నీకు లెక్కలు చూసే పని ఇస్తారా? రైస్ మిల్లో ఉండేది ఇదే పని. ఏదో పని కావాలని రిక్వెస్ట్ చేస్తున్నావు అని చెప్పి అన్న దగ్గర తీసుకొచ్చిన. నువ్వేంది పని చేస్తావా లేదా? లేదనా చేస్తాను. చేస్తానన్నాం కాదప్పా. మూటలు మోసేదానికే ఇంత మొహమాట పడుతుండావు. ఇంకేం పని చేస్తావు నువ్వు? అయ్యో లేదన్నా, మూటలు మోసేదానికి ఏముందన్నా మొహమాటం. మోసేస్తా. రోజుకు 100 మూటలు మోయటం అంటే ఈ ఓనర్ గాని మనం 150 సార్లు మోసినట్టే కదా. ఓయమ్మో, సరే తప్పదుగా చేద్దాం. ఏంది ఆలోచన? ఏం లేదన్నా, పని మొదలు పెట్టచ్చా? సరే, నిన్నెక్కడో చూసినట్టుందే. ఈ ఊరే కదన్నా, ఏడో అక్కడ చూసుంటావులే. కాదు కాదు, నువ్వు ఆ కనకరత్నం కొడుకు కదా? అన్నా అదే. అవునన్నా. ఏయ్, నీ అమ్మ కోట్ల డబ్బులు కూడబెట్టిందే, నువ్వు మూటలు మోసేదానికి వచ్చినావేందే? అన్నా ప్లీజ్ అన్నా, ఏదో చిన్న ఇబ్బంది. నేను ఇక్కడికొచ్చి మూటలు మోసేసాం. మా అమ్మకి కానీ ఎవరికైనా తెలియని వద్దన్నా. సైలెంట్గా వచ్చి పని చేసుకెళ్ళిపోతా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. సరే కాని లోపల పోయే ఆ బట్టలు విడిచిపెట్టే మూటలు మోసే పని చూడు. లారీ వస్తుందే, లోడ్ ఎక్కించాలా. అట్నా అన్నా. అన్నా థ్యాంక్స్ అన్నా. గోపాలన్నా అట్నే. పనిలోకి వెళ్ళిపోతా. ఏంది నీరసమన్నా? మూటకి 10 రూపాయలు కదా, పాపం 7 రూపాయలని చెప్తే నేనేం మాట్లాడలేకపోయినా. కోపాలు, వీడు రాగానే నేను గుర్తుపెట్టాను రా కనకరత్నం కొడుకునే. ఆ కనకరత్నం అన్యాయంగా నా దగ్గర లక్షల వడ్డీ గుంజింది. అది తిరిగి రాబట్టే పనిలా. అందుకే వాళ్ళమ్మ చేసిన పాపానికే వీడు కడతాడు. హాయ్, ఐఎమ్ వాణి. ఆకాశవాణా? కాదు, శ్రీవాణి. అట క్లియర్ గా చెప్పండి, లేకపోతే మేము ఆకాశవాణి అనుకునే చెవుతలు కోరిన పాటలు అడిగేస్తాం. చూడండి, కాల్ సెంటర్ ఉద్యోగులకి ఉండాల్సిన మొదటి లక్షణమే ఈ అతివాగుడు ఉండకూడదు. కాల్ సెంటర్ ఉద్యోగం అంటే వాగేదే కదా పని. ఇలా అడ్డగోలుగా వాగితే సీట్లో కూర్చోకముందే సీట్ చించేస్తారు. పర్లేదా? మరీ ఎంత స్పీడ్ గా వద్దులేగానే. కంటిన్యూ. హే, నోరు మూసుకుని తినగా కూర్చోలేవా? హలో, దిస్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్స్ మై ప్రాబ్లం. ఓకే, మీరు ఈ ఉద్యోగానికి రాకముందు ఎన్నో రకాలుగా కస్టమర్ కేర్ నుండి కాల్స్ అందుకొని ఉంటారు. మీరు కస్టమర్స్ గా మాట్లాడుంటారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓయమ్మో, అది పెద్ద టార్చర్. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే తిన్నగా సమాధానం చెప్తారా? 1 నిమిషం లైన్లో ఉండండి, చూసి చెప్తామంటారు. అదేదో దిక్కుమాలిన మ్యూజిక్ ఒకటే వేసేసే సహనాన్ని పరీక్షిస్తారా? చాలా టార్చర్ అదే. కస్టమర్ కేర్ వాళ్ళని చాలా విసుక్కుంటారండి. ఒక్కోసారి కోప్పడతారు, ఇంకొంతమంది అయితే దారుణంగా తిట్టేస్తారు. ఎస్, కానీ వాళ్ళు ఎలా మాట్లాడినా కోపడినా మీరెలా ఉండాలి? తిరిగి మనం కూడా తిడితే ఫోన్ పెట్టేస్తాడు.
కస్టమర్ ఫోన్ పెట్టడం కాదు, హెచ్ఆర్ నీ ఉద్యోగానికి ఎసరు పెడతాడు. ఏందబ్బా అటు తిరిగి ఇటు తిరిగి నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందే తీసేయించేలా ఉన్నారు మీరు? ఇంకా మీరు వాగడం కట్టిపెట్టి శ్రద్ధగా వినండి. ఓకే ఓకే. కస్టమర్స్ రకరకాల ప్రాబ్లమ్స్ తో మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. మనది సెల్యులార్ నెట్వర్క్ కాబట్టి బేసిక్ గా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ గురించి, ప్రీపెయిడ్ లో రీఛార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అసలు మాట్లాడకుండానే డబ్బులు కట్ అయిపోయాయని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తో కాల్స్ వస్తూ ఉంటాయి. అవునవును, 30 రూపాయలకి టాప్అప్ చేసామంటే 3 రూపాయలే ఉంటాయి. షో. సారీ. ఇప్పుడు కస్టమర్ ఒక ప్రాబ్లమ్ తో కాల్ చేస్తాడు. కస్టమర్ కాల్ చేస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు నేనే కస్టమర్. నేనేనా? హలో హలో, హ్యాపీ టెల్ సెల్యులో నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కరెక్టా? చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి? నేను 50 రూపీస్ రీఛార్జ్ చేశానండి. బ్యాలెన్స్ 20 రూపీస్ చూపిస్తుంది. ఒక్క నిమిషం మేడం, చెక్ చేసి చెప్తాను. ఓకే ఓకే, ఇలాగే వస్తుంది కదా, మ్యూజిక్ కంప్యూటర్లో వస్తుంది కదా, ఇలాగే. మేడం, లైన్లో వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు డయలర్ టోన్ యాక్టివేట్ చేసుకున్నారు మేడం, దానికి 30 రూపాయలు కట్ అయిపోయాయి. అసలు నేను డైలర్ టోనే యాక్టివేట్ చేసుకోలేదు. మీరే చేసేసి మీరే డబ్బులు కట్ చేసుకుంటారా? మీరు చేసుకోకపోతే మేము వచ్చి మీ ఫోన్లో నొక్కినామా ఏమే? హలో, అసలు నేనేం అడుగుతున్నాను, మీరేం సమాధానం చెప్తున్నారు? హలో, మీరే పెట్టుకున్నారు అనే పాట పెట్టుకుంది మీరే. నాకు ఆ పాట గీట వద్దు. ఆ పాట తీసేసి నా 30 రూపాయలు నా అకౌంట్ లో వేసేయండి. అంటారా పాట పెట్టేసుకుని? ఇప్పుడు అంటే ఏటా? కుదరదు. ఇలా మాట్లాడారంటే ఉద్యోగం ఊడిపోద్ది. ఏమి ఇంకేట మాట్లాడాలా? మిస్ గీత. అబ్బో, మిస్ అంట మిస్. పెళ్లి కాలేదా ఈమెకి? మీరు చెప్పండి. హాయ్ మేడం, నమస్తే. నా పేరు గీత. నేను మీకు ఏ రకంగా సహాయపడగలను? ఎంతమంది వస్తారండి లైన్లోకి? ఇందాక ఒకడు వచ్చాడు, బుర్ర తిన్నాడు. నేను పాట పెట్టుకోకపోయినా పాట పెట్టుకున్నానని చెప్పి 30 రూపాయలు కట్ అయిపోయినా అంటున్నాడు. నేను పాట పెట్టుకోలేదు. నా 30 రూపాయలు నాకు వెంటనే తిరిగిచ్చేయండి. ఓకే మేడం, మీ ఇబ్బందిని మేము అర్థం చేసుకోగలం. మీ ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి. మీరు ఒకసారి లైన్లో ఉన్నారంటే చెక్ చేసి చెప్తాను మేడం. ఇందాక కూడా వాడు లైన్లో ఉండమని చెప్పి ఏదో మ్యూజిక్ పెట్టిపోయాడు. ఎస్ మేడం. ఒక్క నిమిషం మేడం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మేడం, లైన్లో వేచి ఉన్నందుకు ధన్యవాదములు. మేడం, మీ నెంబర్కి డయలర్ టోన్ సాంగ్ యాక్టివేట్ అయ్యింది. దానివల్ల 30 రూపాయలు కట్ అయిపోయాయి. అరే, ఇందాక నుంచి అదే చెప్తున్నాను. నేను యాక్టివేట్ చేయలేదని చెప్తున్నా కదా. లేదు మేడం, మీరు చేయకుండా మా అంతటా మేమే యాక్టివేట్ చెయ్యం కదండి. ఆప్షన్స్ మీకే ఉంటాయి. బహుశా మీరు పొరపాటున డయలర్ టోన్ కి సంబంధించిన యాక్టివేషన్ బటన్ నొక్కుంటారు. అందువల్ల అయ్యుంటుంది మేడం. నాకొద్దు, అది డియాక్టివేట్ చేసేయండి. ఎస్ మేడం, మీ కంప్లైంట్ నేను రైజ్ చేస్తాను. మీ డయలర్ టోన్ ని తొలగిస్తామండి. మరి నా 30 రూపాయలు వచ్చేస్తాయా? సారీ మేడం, ఒక్కసారి యాక్టివేట్ అయిపోతే ఆ 30 రూపాయలు పోయినట్టే. ఇదేంటిది? ఇప్పుడు నేను వద్దంటున్నాను కదా. డియాక్టివేట్ చేసిన తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వరు? మేడం, అది మా పాలసీ మేడం. మా ప్రాసెసర్ ప్రకారమే మేము నడుచుకోవాలి. ఇవేం ప్రాసెసర్లు? మా డబ్బులు నొక్కేసి. ఓకే మేడం, మీ సమస్య నాకు అర్థమైంది. మీ సమస్యని మా పై అధికారి దగ్గరికి తీసుకువెళ్ళి మీకు తప్పకుండా ఫేవర్ జరిగేలా చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. వేరే ఇంకేమైనా వివరాలు తెలియాలా మేడం? ఏమొద్దు, నా 30 రూపాయలు వస్తే చాలు. ఓకే మేడం, వీలైనంత త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ మేడం. హ్యావ్ ఎ నైస్ డే. మీరు మాట్లాడుతున్నది హ్యాపీటెల్ సెల్యులార్ కంపెనీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అబ్బో, ఇలా కొంచెం ఓపిగ్గా పద్ధతిగా మాట్లాడాలి. కస్టమర్స్ దగ్గర పేషెన్సీ లేకపోయినా వాళ్ళతో రూడ్ గా మాట్లాడినా మీ ఉద్యోగాలు ఉండవు. అంటే సిగ్గు లేకుండా అవమానాలు పడాలి అంటారు. అవన్నీ పడే మేము ఇక్కడి వరకు వచ్చింది. అందుకనే అవన్నీ మమ్మల్ని పడమంటారు. సరేలేండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ కస్టమర్ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయలేనప్పుడు, అవతల వాళ్ళు ఫోన్ పెట్టినప్పుడు మీరేం చేయాలి? వాడు పెట్టకపోతే మనం అలా పెట్టేద్దాం. చేయకూడదు. వాళ్ళతోనే ఫోన్ కట్ చేయించాలి. ఏ కాల్ అయినా సరే 2.5 నిమిషం కంటే ఎక్కువసేపు మాట్లాడకూడదు. 2.5 నిమిషం లోపే కట్ చేసేయాలి. ఒకవేళ అట కట్ చేయకపోతే నీ ఉద్యోగం కట్ అయిపోద్ది. ఏందమ్మా ఈ బానిస బతుకు? కస్టమర్ కేర్ అంటున్నారు గానే పని చేసే వాళ్ళ గురించి అసలు కేరే లేదు.
ఉద్యోగం చేయాలని ఉందా లేదా? అయ్యో చాలా. అయితే చెప్పినట్టు విని నడుచుకోండి. ఆ, ఓకే ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్. ఎవరు అంటే మాట్లాడరే.